సిద్ధుని అలాగే ప్రేరణని వదిలేసి తన ఇంటికొచ్చేసేయమని చెప్పని, ఇంక విజయానందు అలాగే మంజుల ఇద్దరు అయితే అడుగుతారు. "నీకు ప్రేరణ మెడలో తాళి కట్టేటప్పుడు నీకు ఈ అమ్మ గుర్తు రాలేదే నాన్న" అని చెప్పనంటే, "అమ్మ నువ్వు కావాలి" అని చెప్పనని, ఇంక మళ్ళీ ప్రేరణ చేయి పట్టుకొని "నాకు ప్రేరణ కూడా కావాలి" అని చెప్పనంటే, "ఎవరైనా ఒకరే లేదు" అని చెప్పనని ఇంక విజయానందే అంటాడు. ఇంకా అలా అంటూ ఉంటే, "అయినా నువ్వొస్తే రా, లేదంటే ఈ పిల్లని తీసుకొచ్చావంటే మాత్రం నేను ఊరుకోను నీ తండ్రిగా" అని చెప్పనని, ఇంకా ప్రేరణ వాళ్ళ అమ్మ గురించయితే చాలా నీచంగా మాట్లాడతాడు. ఇంకా ఆ మాటకైతే ప్రేరణకి చాలా కోపమొచ్చి, "సిద్ధు వాళ్ళ నాన్నని చంపింది నువ్వేను, నీకంటే దుర్మార్గుడు ఎవరున్నారు" అని చెప్పని ఆ కోపంలో మొత్తం నిజం సిద్ధు వాళ్ళ నాన్న గురించి మొత్తం నిజం బయట పెట్టేస్తుంది. ఇంతవరకి సిద్ధు వాళ్ళ నాన్న విషయంలో ఏం జరిగిందో మంజులకి తెలీదు. కానీ ఇప్పుడు ప్రేరణ వల్ల ఆ విషయం తెలిస్తే, "ఏమన్నావు నువ్వు? విజయానంద్ గురించి ఏమంటున్నావు?" అంటే, "అవును, సిద్ధు వాళ్ళ నాన్న చంపింది కూడా తనే. ఈ విషయం మీకు తప్పక అందరికీ తెలుసు. ఆఖరికి మీ కొడుకు కూడా తెలుసు" అని చెప్పి అనేటప్పటికీ ఇంక మంజులకైతే అక్కడే షాకు. "ఏంటి? నా భర్తను చంపింది తనేనా? అంటే సిద్ధు నీకు తెలుసా?" అంటే, "అవునమ్మా, నాకు తెలుసు. అందుకే నేను మొదటి నుంచి తన విషయంలో ఇంత కోపంగా ఉన్నాను. అయినా అది కానీ నా తల్లికి మళ్ళీ భార్య స్థానం ఇచ్చి తనకు ఒక జీవితాన్ని ఇచ్చావు" అని చెప్పని సైలెంట్‌గా ఉన్నాను. అంతే తప్పక నువ్వంటే ఇష్టం లేక కాదు, నా తల్లి మీద ఉన్న గౌరవం అని చెప్పనని. ఇంకా ప్రేరణ తన గురించి మొత్తం నిజం మంజుల దగ్గర చెప్పేసిందని చెప్పనని, ఇంకా ప్రేరణ మీదకి చెయ్యెత్తిన విజయానందనైతే ఇంక సిద్ధు అయితే అడ్డుకొని, "నా భార్య మీదకే చెయ్యెత్తుతావా" అని చెప్పనని ఇంకా చెయ్యి పట్టుకొని ఇంక విజయానందనే కొడతాడు. ఇంక మంజుల అయితే తన సిద్ధు వాళ్ళ నాన్న గురించి విజయానందే చంపాడు అన్న నిజం తెలిసేటప్పటికి ఇంక తను అక్కడే స్పృహ లేకుండా పడిపోతుంది. "ఈ విషయం తెలియకూడదని మా అమ్మకి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను.